సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రైలు ప్రయాణంలో మన లగేజ్ చోరీకి గురైతే మాత్రం ఏమీ చేయలేమని అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఓ వ్యక్తి 2014లో తన లగేజ్ దొంగతనానికి గురైంది. అప్పటి నుంచి పట్టు వదలని విక్రమ్ మార్కుడిలా వినియోగదారుల కమిషన్ వద్ద పోరాడి రైల్వేతో అక్షరాల 1,45,000 జరిమానా కట్టించేలా చేశాడు. అవునండి, ఇది నిజం. డీటెయిల్ గా చెప్పాలంటే 2014లో ఢిల్లీ నుంచి పాట్నాకు రైలులో ఆ వ్యక్తి ప్రయాణిస్తుండగా లగేజ్ చోరీకి గురై 1,20,000 విలువైన వస్తువులను పోగొట్టుకున్నాడు. దీంతో ఆ ప్రయాణికుడికి 1,45,000 చెల్లించాలని ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కరణ కమిషన్ గత వారం నార్త్ రైల్వేను ఆదేశించింది. భారతదేశంలో రైలు ప్రయాణం అనేది అతి చవకైన ప్రయాణ సాధనం. ముఖ్యంగా కుటుంబం మొత్తం దూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా రైలు ప్రయాణాన్ని కోరుకుంటారు. అయితే రైలు ప్రయాణంలో మన లగేజీ చోరీకి గురైతే మాత్రం ఏమీ చేయలేమని అనుకుంటూ ఉంటారు. కానీ అజయ్ కుమార్ అనే ప్యాసింజర్ చోరీకి గురైన లగేజ్లో బంగారం గొలుసు, బంగారు ఉంగరం, 4 చీరలు, 2 సూట్లు ఉన్నాయి. అధికారుల అజాగ్రత్త కారణంగా తన సామాను దొంగిలించారని కుమార్ వాదించగా, వ్యక్తిగత కస్టడీలో తీసుకెళ్లిన సామాగ్రి లేదా బుక్ చేయని వస్తువులకు వారు బాధ్యత వహించరని రైల్వే వాదించింది. భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 100ని ఉటంకిస్తూ బుక్ చేయని లగేజీకి రైల్వే బాధ్యత వహించదు కాబట్టి ఫిర్యాదును కొట్టివేయాలని వారు వాదించారు. అయితే వినియోగదారుల పక్షాన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కరణ కమిషన్ ఏప్రిల్ 16న విచారణ చేపట్టింది. ప్రయాణికుల భద్రత, వారి లగేజీల భద్రతను నిర్ధారించడంలో నిర్లక్ష్యానికి రైల్వేలు బాధ్యతలుగా ఉండవచ్చని పేర్కొంది. చోరీ జరిగిన 10 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత వినియోగదారుల ఫిర్యాదు నమోదైందని రైల్వే కూడా వాదించింది. ఎఫ్ఐఆర్ నమోదు కోసం ప్రయాణికుడు తొలుత ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ అంటే టీటీఈని సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పింది. ఫిర్యాదుదారుడు ఢిల్లీలోని బరోడా హౌస్ లో రైల్వే పోలీస్ ఫోర్స్ ను సంప్రదించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎన్సీడీఆర్సీ ఆక్షేపించింది. మొత్తానికి 10 ఏళ్ల పాటు నిరాశ చెందకుండా, వెనుతిరగకుండా పోరాడి రైల్వేతో జరిమానా పొందాడు. అందరూ అజయ్ కుమార్ పట్టుదలకు జేజేలు పలుకుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.